ఇంకెంతకని కాపాడం. 2వ తారీఖు చేయి దాటిపోయిన తర్వాత ఒక్కడ ఆత్మహత్య చేసుకున్నా నిన్ను మాత్రం మేము 1000 మందితో ముట్టడిస్తాం. మేము ఖచ్చితంగా చెప్తున్నా. మా జీవన 46 బాధ్యులలో కనుక ఒక్క విద్యార్థి స్టే ఎత్తేసిన తర్వాత ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా వివి శ్రీనివాసరావు గారు భారీ ఎత్తున మేము అందరం చచ్చినా లేదు కానీ నీ ఇంటిని మాత్రం ఖచ్చితంగా ముట్టడిస్తాం చెప్తున్నాం. ఇదే జీవన 46 బాధితుల అభ్యర్థుల యొక్క శబ్దం మేము చెప్తున్నాం. మా ఉసురు నువ్వు కొట్టుకుంటావు, ఖచ్చితంగా కొట్టుకుంటావు. మమ్మల్ని 15 నెలల పాటు మోసం చేసినావు. నువ్వు 15 నెలల పాటు మోసం చేసినావు. ఎందుకంటే జీవన 46 ఉందన్న సంగతి ఎందుకు చెప్పలేదు? టీవీ ఛానల్లో 3 గంటల సేపు కూర్చొని చచ్చినావు. ఒక్కసారి అని చెప్పొద్దా? కడుపు రగిలిపోతుంది. ఎంతకని తిట్టించుకోమంటావు? నువ్వు ఏం మాట్లాడమంటావు? నువ్వు ఇంకా నీతోటి పిల్లగాళ్ళు చచ్చిపోతుర్రా నాయన. 15 మంది నిన్న హరిప్రసాద్ ఖమ్మంలో చచ్చిపోయి, వరంగల్లో చచ్చిపోయింది అన్న. ఏం చేయమంటా? రోజు మెసేజ్ చేసే వ్యక్తి నెక్స్ట్ డే లేడని శవం డీపీ గ్రూపులోకి వస్తే ఎంత కడుపు రగిలిపోతున్నా? రోజు మెసేజ్ చేసే వ్యక్తి నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత చచ్చిపోతే గ్రూపులకి డీపీ వస్తే దినానికి పోవన్నా మేము. ఇంకా ఇన్ని రోజులు అయింది, ఎవడన్నా పట్టించుకునే నాదులు లేడు. 2వ తారీఖు స్టే చేస్తే మాత్రం ఎవరు చనిపోయిన కారణం మాత్రం వివి శ్రీనివాసరావు గారే. మేము చెప్తున్నాం, క్లియర్గా చెప్తున్నాం. మేము అసలు ఇంతవరకు గవర్నమెంట్ వివి శ్రీనివాసరావు ఎందుకు ఎత్తేయలేదండి? ఎందుకైతే ఎట్లా ఆంధ్ర వ్యక్తి, తెలంగాణ వ్యక్తి అయినా, టీఎస్ఎస్పీ వ్యక్తి అయినా జనార్దన్ రావు రాజీనామా చేసిండు. వివి శ్రీనివాసరావు ఎందుకు రాజీనామా చేయట్లే? ఎందుకు రాజీనామా చేయట్లే అన్న? 15 మేము ఇక్కడనే చెప్తాం, మీ ఛానల్ ద్వారానే పోదాం. ఈ జీవన 46 ఎక్కడన్నా చెప్పిండ అంటే 15 నెలల తర్వాత కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టీవీలో లైవ్లో కూర్చున్నావు. ఎవరికైనా తెలుసా? స్టేట్ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ లాస్ట్ టైం టీజీపీ గారికి, ఏసీపీకి తెలంగాణ స్టేట్లో ఎవరికి తెలిసిండన్నా నన్ను కేసు పెట్టి స్టే పెట్టి జైలు లేవాను. తెలవలేదంటే ఆయన ఏమను ఏం చేయమన్నా? 28 జిల్లాల్ని మోసం చేసిండు. ఓపెన్ డిబేట్కి వస్తాం. తప్పు అంటే ఆయనే కేసు వేయమని జైలు వీళ్ళు ప్రోపగండా చేస్తారు. తప్పు ఇంకెంతకన్నా ఏం చెప్పాను? ఒక స్టూడెంట్గా, చదువుకునే స్టూడెంట్గా నేను తప్పు చెప్తాను. ఇంత పబ్లిక్గా చెప్పను తప్పు అయితే, ఇంత పబ్లిక్గా ఏం చెప్పాను కన్నా. 6 నెలల నుంచి మాట్లాడి ఆయాసం వస్తుందన్న. ఏం చేయమన్నా? 6 నెలలు అన్న. జూనియర్ 8 సెక్రటరీ ముట్టడించి ధర్నా చేసే ప్లేసులు అయిపోయినాయి, ఇచ్చే అప్లికేషన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అన్న. అసలు పిల్లగాళ్ళు ఒక్కొక్కళ్ళు వెనక చెప్తా అసలుకి ఎట్లున్నారంటే నేను కూడా ఏం చేయలేను అన్న. ఎంతకంత ధైర్యం చెప్తాను చెప్పు? చనిపోయిన పిల్లగాళ్ళు 2-4-5 రోజుల తర్వాత మెసేజ్ చేసే పిల్లగాళ్ళు డీపీలో వస్తుంటే అల్లకొస్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పన్న? వరంగల్ ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ఇంకేం చేయలేమన్న. చివరి ఆశగా ఒక్కసారి మాతో మేము ఉద్యోగాలు ఏమనట్లేదన్న. 6 నెలల నుంచి కొట్లాడుతున్నాం. ఒకసారి ఏదో ఒక అధికారి వచ్చి ఒకసారి చర్చలకి ఒక అస్యూరెన్స్ హామీ, మీకు నెల రోజుల తర్వాత 20 రోజుల తర్వాత న్యాయం జరుగుతుంది. ఒక 20 రోజులన్నా ఏదన్నా ఒకటి హామీ అన్న మేము అడిగేదిగా. వచ్చి ఒక అధికారితో వచ్చి మీతో మాట్లాడితే సరిపోద్ది అన్న. 6 నెలలు అయిందన్న. ఒక్క లేదన్నా మమ్మల్ని పట్టించుకొని మాకు ఓటు హక్కు లేదన్నా. మేమే లేదా అన్న? నష్టపోయిన జిల్లాలు చెప్తా, ఓపెన్ చెప్తా. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్ 48 స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 48 స్థానాలు వచ్చినాయి. వికారాబాద్ క్లీన్ స్వీప్ 53 స్థానాలు వచ్చినాయి అన్న. ఇంకా మేము ఏం చేయమన్నా చెప్పు? ఇంకా చేసి కూడా మీడియా అన్ని ఛానళ్ళు కూడా అయిపోయినా అన్న. మీడియాలో యూట్యూబ్లో అన్ని ఛానళ్ళు వచ్చినాయి, అన్ని ఛానళ్ళు వచ్చినాయి. ఇంకా లేవు, ఇక మాట్లాడి ఓపిక లేదన్న. మేము చెప్తున్నాం, పబ్లిక్ చెప్తున్నాం. తప్పు అవుతుందని మమ్మల్ని అరెస్ట్ చేయి. తప్పు లేదని నిరూపిస్తాం మేమన్నా. మేము నిరూపిస్తాం. నువ్వు తప్పు చేసినట్టు నిరూపించకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయి. ఇంకేం మాట్లాడతాం అన్న? ఇంకేం లేదు. ఇక దండం ఒకటే పెడుతున్నాం. ఇంకేం చేయట్లేదు. ఇక దయచేసి మమ్మల్ని ఒకసారి చేతులు